అధ్యక్షులు వారు చాలా విషయాలు చెప్పారు. అది సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక 3-4 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి చెప్దాం అనుకున్నాను. ముఖ్యంగా మీ సహకారం చాలా గొప్పది. ఇది ఎందుకు అంటున్నామంటే 17/2/2026 నాడు 20 మంది ఒక నిజ నిర్ధారణ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ గారి రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వంలో ఇదే హాల్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. దాంట్లో ఓపీడీఆర్గా స్పష్టంగా 3 డిమాండ్స్ పెట్టాను. ఏమిటి అంటే, కూలుస్తున్నారని ఒక ప్రచారం చేస్తున్నారు, అది తక్షణం ఆపండి అని. 2, అవినీతి జరుగుతుందని చెప్తున్నారు, అది బోగసు. చంద్రకుమార్ గారే అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఇది అవాస్తవాలు, చాలా కరెక్ట్గా ఉన్నాయి అని ప్రకటించాలి. 2వది, ఈ భయానక వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. 3వ డిమాండ్. దయచేసి నేను ఆ రోజు స్పష్టంగా మీరు కావాలంటే మీరు ప్రెస్ హాజరైన వాళ్ళందరూ ఆ 3 విషయాలే, నేను ఎక్కువ చెప్పలేదు, 3 విషయాలు చెప్పాను. ఈ కూల్చివేత చేస్తామనే ప్రచారం ఆపండి. భయానక వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు, రాత్రి కూడా నిద్రపోవట్లేదు, ఇది ఏదో ఒక టైంలో కూల్చివేస్తారు, ఈ ప్రచారం జరుగుతుంది, ఇది ప్రజలపైన ఒక భయానకమైన ప్రచారాన్ని, దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు, ఇది ఆపండి, కూల్చివేతలు ఆపండి, భయాన్ని పోగొట్టండి, ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళపైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపండి అనేది 17/2/2026 నాడు స్పష్టంగా ఇదే వేదిక మీద ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము ప్రకటించినప్పుడు మంచికో చెడుకో మాకు అర్థం కాలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా ఈ పత్రికల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరిగిన తర్వాత మీరు చాలామంది చెప్తారు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క చాలా పవర్ఫుల్ అని. అంత శక్తివంతమైన మన 3 నాయకత్వం, 3 మంత్రులు, ఒక చిన్న గ్రామీణ పేదల సంఘం ఓపీడీఆర్ని ఎదుర్కోవడానికి ఒక 4 జిల్లాల నుంచి యుద్ధం ప్రకటించి వేలాది మంది పోలీసుల్ని వాళ్ళని తీసుకొచ్చి ఒక రాత్రి కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా, కనీసం చెప్పకుండా మీరు కూల్చివేశారు. ఈ దుర్మార్గం దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అది దీనిలో అందరి యొక్క పాత్రను మనం చూసాం. ఈ సందర్భంగా 2 విషయాలు మీ ముందు చెప్తాను. అవును, కూల్చివేశారు, బాగానే ఉంది. 24 నాడు కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత ఈరోజు దాదాపు 2.5 నెలలు అయింది. ఈ కూల్చివేత పడ్డ బాధితులకి మీరు ఏం చేశారు? దుర్మార్గం అని చెప్తున్న గ్రామీణ ప్రజల సంఘం నాయకత్వాన్ని దుర్మార్గులను చిత్రీకరించారు కదా. ప్రజాపాలన, మేము చాలా ప్రజలకి ప్రజాపాలన అందిస్తాం, దగ్గరగా ఉంటున్నామని చెప్పిన వాళ్ళకు ఈ రోజుకు ₹1 సహాయం చేయలేదే. ఇది మీ ప్రజాపాలనకి ఏమిటి ప్రశ్న? 2వది, అది తప్ప ఒప్ప తర్వాత పెడతాం. 62 ఎకరాల సమస్య జరుగుతుంది, 31 ఎకరాలు భూదాన్ భూమి అన్నారు. భూదాన్ భూమి అనేది మీకు రైటే లేదని అటు కోర్టులు చెప్పింది, వాదన చెప్పింది, రికార్డ్స్ చెప్పింది. భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన లీగల్ అంశాలన్నీ ప్రపంచానికి తెలిసాయి. మీకు హక్కు లేని దాన్ని ఒక దొంగ జీవోలు చూపించి ఆ దొంగ జీవోల ద్వారా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ జీవో ద్వారా మేము కూల్చివేశామని ప్రకటించారు. దాంట్లో మన అడ్వకేట్ పట్టుకున్నారు, ఈ జీవో అసైన్ ల్యాండ్కి సంబంధించిన జీవో, ఇది భూదాన్ ల్యాండ్ కాదు, ఇది మీరు దీని ద్వారా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే జడ్జిని మేనేజ్ చేసిన వీళ్ళు, ఇది ఎందుకు అంటున్నామంటే వాళ్ళ క్వశ్చన్స్ చూస్తే మాకు అట్లా అనిపిస్తుంది, ప్రశ్నించకూడదు, కరెక్టే. ఆ జీవో టెక్నికల్ ఎర్రర్, అంటే ఏదో యాదృచ్ఛికంగా అంకెలు జీవో నంబర్స్ తప్పేశాము, ఆ రెగ్యులర్ జీవో అంటే ఇంకొక నంబర్ని మేము కరెక్ట్గానే మేము తీసుకొచ్చి పెడతాము, కానీ మేము బాధ్యతకి న్యాయం చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అంతకంటే దుర్మార్గం కాదా? మీరు న్యాయస్థానాలు గౌరవించాలి. మీరు మీ ప్రభుత్వం రైట్. అయితే మీరు ఇలాంటి టెక్నికల్ ఎర్రర్స్తో మీరు ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, న్యాయస్థానాల్ని మోసం చేస్తూ ప్రజాపాలన పెరగడం మీ దుర్మార్గం కాదని చెప్పి మీరు దుష్ప్రచారం చేశారు. మేము ఒకటే జవాబు చెప్పాము, మేము దుష్ప్రచారం, మేము దుర్మార్గులు, మాఫియా, రకరకాల మీరు ఏదైతే నిందలేశారో మీరు ఏం చేశారనేది ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. 2వ వైపు నిర్బంధాన్ని ప్రయోగిస్తారు, విపరీతమైన పేదలపైన కేసులు పెడుతున్నారు. ఆ కేసులను ఎదుర్కొని బెయిల్ తీసుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఎవరి సమాధానం చెప్తారు? లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్న మీరే ఇలాంటి దుర్మార్గంగా ఏంటంటే ఒక పేద ప్రజల్ని కూటికి రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల్ని మీరు ఇలా ఒక వంచన చేసి జైల్లో పాలు చేశారే, ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆ బాధితుల పరిస్థితి ఏంటి?
భూదాన్ బోర్డు 31 ఎకరాలని మన గౌరవ కలెక్టరేట్ గారు చెప్పారే, మరి 31 ఎకరాల్లో ఈ 800 మంది 900 మందికి ఎందుకు న్యాయం చేయరు? ఎందుకంటే హక్కు ఉందా అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సవాల్ చేస్తున్నారు నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో. నీ సవాల్ కాదు, న్యాయం చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా దుష్ప్రచారాన్ని ఆపండి. ఇప్పటికైనా మీరు ఏమన్నా మీకు ప్రపంచం ఎలుగెత్తి చాటిన దాన్ని కనీసం సరి చేసుకోవాలంటే, రుజువు చేసుకోవాలంటే, చేసిన తప్పును సరి చేసుకోవాలంటే నిర్బంధాన్ని ఆపండి, కేసులు విత్డ్రా చేసుకోండి, ప్రజలకు న్యాయం చేయండి. అదేవిధంగా కూల్చివేసిన ప్రతి ఇంటికి నష్టపరిహారం ఇచ్చి వారిని అక్కడే 100 గజాల లోపే ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది ఈ సందర్భంగా ఈ 2.5 నెలల పరిశీలన తర్వాత ఓపీడీఆర్గా మీ ముందు మేము ప్రభుత్వాన్ని 3 డిమాండ్ చేస్తున్నాం. 1, నష్టపరిహారం ఇవ్వండి. 2, కూల్చిన తోటే ఇల్లు కట్టియండి. 3వది ఏంటంటే ఈ నిర్బంధ చర్యల్ని ఈ రోజుకు జరుగుతున్న పోలీస్ దౌర్జన్యాల్ని, పోలీసు రాజ్యాన్ని, అక్రమ కేసుల్ని కనీసం ఆపండి అని ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తున్నాను.